ఎగ్జాక్ట్లీ 180 డేస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి. నేనైతే డిసైడ్ అయ్యాను చేంజ్ అవ్వాలి అని. 6 మంత్స్ అన్నీ పక్కన పెడతాను. హై టైం ఇంకా ఇలానే ఉంటే ఇక కాదు నా నుండి. ఇలా 5 పిల్లర్స్ ప్లాన్ చేసుకున్నా. డైలీ రేపటి నుండి చేస్తా అనుకుంటాను, స్టార్టే చేయను. పోనీ చేసినా కన్సిస్టెన్సీ లేదు. ఒక 5 డేస్ చేస్తా, మళ్ళీ ఆపేస్తా. సేమ్ లెసన్స్ నేర్చుకుంటాను, జస్ట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు అంతే. నాకు అనిపిస్తుంది ఇక నేను మారనా అని. సో డిసైడ్ అయినా ఈసారి అస్సలు గివప్ ఇవ్వను. నేను చాలా టైమ్స్ స్టార్ట్ చేశాను. ఈసారి మాత్రం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నా, నాకు ఇన్స్పిరేషన్ కోసం. ఫస్ట్ పిల్లర్ 10K స్టెప్స్ ఎవ్రీడే చేస్తాను. అండ్ నాకు కొంచెం హ్యాబిట్ కూడా ఉంది 10K స్టెప్స్ నడవడం. 10K స్టెప్స్ ఇంటూ 180 డేస్ ఈక్వల్స్ టు 1.8 మిలియన్ స్టెప్స్. డైలీ 10K స్టెప్స్ చేయడం వల్ల ఫిజికల్ హెల్త్ బెటర్ అవుతుంది అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సెకండ్ పిల్లర్ యోగా అండ్ మైండ్ఫుల్నెస్. ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ వెల్బీయింగ్ కూడా చూసుకోవాలి. సో 10 minutes ఆఫ్ మెడిటేషన్, యోగా అండ్ ప్రాణాయామ అట్లీస్ట్ 5 times a week, 15 minutes ఆఫ్ చాంటింగ్. థర్డ్ పిల్లర్ హెల్దీ ఈటింగ్ విండో. నేను ఓన్లీ బిట్వీన్ 8 AM అండ్ 7 PM లోపే తింటాను. ఎందుకు అంటే కన్సిస్టెంట్గా ఇలా చేస్తే లైఫ్ స్టైల్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫోర్త్ పిల్లర్ సెల్ఫ్ కేర్ రిచువల్స్. లిస్ట్ చాలా పెద్ద ఉంది, అస్సలు కంగారు పడకండి. నాకు ఈ లిస్ట్ టఫ్, నిజం చెప్తున్నా. నిండా మునిగిపోయినా, అందుకే ఇంత ఈజీ టాస్క్ కూడా నాకు కష్టం. బట్ డైలీ ప్రాక్టీస్ చేస్తే నేను కూడా బెటర్ అవుతాను, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. 9 AM లోపే బాత్, డైలీ నైట్ రొటీన్. లిస్ట్ చూశారు కదా, ఈజీలా కనిపిస్తుంది కానీ అస్సలు కాదు. ఒక్కటి గుర్తు పెట్టుకుంటున్నా, నెక్స్ట్ ఇయర్ ఐ డోంట్ వాంట్ టు బీ సేమ్ గర్ల్. ఫిఫ్త్ పిల్లర్ స్కిల్ బిల్డింగ్ అండ్ పర్సనల్ గ్రోత్. ఇప్పటి వరకు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, హ్యాబిట్స్ ఫోకస్ చేశాం. ఇప్పుడు స్కిల్స్ అండ్ పర్సనల్ గ్రోత్. న్యూ స్కిల్స్ నేర్చుకుంటే నా గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఐ కెన్ బికమ్ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంకా ఎందుకు లేట్, మీరు కూడా స్టార్ట్ చేయండి. కమెంట్లో రాయండి, అస్సలు వెయిట్ చేయొద్దు. స్టార్ట్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్.